presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhare Constructions, JSR Group, Sun City Realty Private Limited, Pranava Group, Swargasima Sandalwood Farms Private Limited, Surya International, Nikila Constructions and Developers. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ కి సుస్వాగతం. కొత్త ఆశల వసంతం మీ ముందుకొచ్చింది. మర్చిపోలేని మధురానుభూతులు పంచాలని ఆశిస్తూ 2024వ సంవత్సరానికి ఊరు వాడ ఎంతో ఆనందంగా స్వాగతం పలికింది. ఎన్నో సానుకూలమైన మార్పులతో న్యూ ఇయర్ వచ్చింది. ఇందుకు తగ్గట్టు మీ అందరి జీవితాలలోనూ 2024వ సంవత్సరం విజయాల వేదికగా నిలవాలని కోరుకుంటోంది సుజన్ మీడియా. విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. కొత్తగా ప్రాపర్టీస్ కొనుక్కోవడానికి, రియాలిటీ రంగంలో ఇన్వెస్ట్ చేయడానికి రానున్న కొత్త సంవత్సరంలో ఎంతో అనుకూల సమయం. 2 తెలుగు రాష్ట్రాల్లో నిర్మాణ రంగంలో చక్కని ఆఫర్స్ ఎక్కడెక్కడున్నాయి, మార్కెట్లో ట్రెండింగ్ లో ఉన్నటువంటి కొత్త ప్రాజెక్ట్స్ ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో తీపి గుర్తులు, మర్చిపోలేని మధురానుభూతులను పంచిన 2023 సంవత్సరంలో రియల్ ఎస్టేట్ రంగంలో జరిగిన వివిధ పరిణామాలు, అలాగే కోటి ఆశలతో కొత్త ఆకాంక్షలతో స్వాగతం పలుకుతున్న నూతన సంవత్సరం 2024లో రియల్ ఎస్టేట్ రంగం ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలతో పాటు ఐజీబీసీ ప్రాపర్టీ షోకి సంబంధించిన విషయాలు వివరిస్తూ ఈ కొత్త సంవత్సరం మీ అందరి జీవితాలు ఆనందభరితంగా సాగాలని కోరుకుంటూ సిఐఐ తెలంగాణ ఐజీబీసీ హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ సి శేఖర్ రెడ్డి గారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సుజన్ మీడియా ప్రేక్షకులకు, తెలుగు ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 30-40 ఇయర్స్ నుంచి మనం చూస్తే పర్టికులర్గా యునైటెడ్ ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఏ పార్టీ వచ్చినా ఉన్న ఇండస్ట్రీస్ను ముందు తీసుకెళ్లడము, కొత్త పాలసీలు తీసుకురావడము, ఇది మన యొక్క రాష్ట్ర యొక్క చరిత్ర. అది ఇప్పుడు రాగానే రేవంత్ రెడ్డి గారు కూడా వారికి ఉన్న ఒక ఎక్స్పోజర్ కానివ్వండి, వారికి ఉన్న విజన్ కానీ, దానికి తోడు చాలా సీనియర్ మినిస్టర్స్ కూడా వారికి సపోర్ట్గా ఉన్నారు. లార్జ్ స్కేల్ ఇండస్ట్రియలిస్ట్ అందరూ కూడా రావడము, సీఎం గారిని కలవడం జరుగుతోంది. ఏదైతే బ్రాండ్ హైదరాబాద్ ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో, ఇప్పుడు ధరణి ఇష్యూస్ కూడా ఈ వాంట్ టు రిజాల్వ్, అదొకటి. రెండోది ఈ ఒక ఓఆర్ఆర్ అండ్ RRR మధ్యలో ఉన్న ఇంకా డిఫరెంట్ క్లస్టర్స్ మేము తీసుకొస్తామంటున్నారు. దట్ ఈస్ ఆల్సో వెల్కమ్ స్టెప్. అండ్ దెర్ ఇస్ సమ్ న్యూ చేంజెస్ ఇన్ ద మెట్రో లైన్స్, తర్వాత ఎక్స్టెన్షన్ ఆఫ్ మెట్రోస్. ఆ ఎక్స్టెన్షన్ ఆఫ్ మెట్రోస్ డెఫినెట్గా ఇట్ విల్ హెల్ప్ ది గ్రోత్ ఆఫ్ ది హైదరాబాద్. ఇవన్నీ కూడా పాజిటివ్ సైన్. ఈ రాబో రోజుల్లో కానీ ఈ స్టేట్ గవర్నమెంట్ కానీ మేము కూడా డెఫినెట్గా ఒక రోల్ ప్లే చేసి సిఏ తరఫున అది ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, స్కిల్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ కూడా, సస్టైనబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ కూడా, వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్. 2023 was a really extremely good year for all the sectors, including real estate, and people are happy. And we expect with this present government and their proactive industrial policies and brand Hyderabad ఇవన్నీ చేసుకొని కూడా గతంలో కంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ రావాలని, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావాలని, నాట్ ఓన్లీ హైదరాబాద్ మొత్తం ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణలో కూడా Tier 2, Tier 3 సిటీస్లో కూడా ఇండస్ట్రీస్ రావాలని కోరుకుంటున్నాము. దెన్ లాస్ట్ టైం మనము సస్టైనబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ అది ఒక ఈ గ్రీన్ బిల్డింగ్స్ అనేది ఒక హౌస్ హోల్డ్ నేమ్గా ఉండాలనే ఉద్దేశంతో మనం పెద్ద ఎత్తున సిఏ ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షో చేసినాం. ఫస్ట్ టైం గ్లోబల్లీ మనం చేయడము, దానికి చాలా మంచి స్పందన వచ్చింది. అండ్ నెక్స్ట్ ఎడిషన్ మేము మేలో చేద్దాం అనుకుంటున్నాము. డెఫినెట్లీ దట్ విల్ కాంట్రిబ్యూట్ ఫర్ ది స్ప్రెడ్ ఆఫ్ సస్టైనబిలిటీ. అండ్ ఆల్సో మాకు ఇంకో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంది, ఇన్నోవేషన్, ఎంటర్ప్రీనర్షిప్ అండ్ స్టార్ట్అప్ అనేది ఉంది. టీ హబ్ లో కొత్తగా పెట్టినాం. అది 10th సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇండియాలో. దే ఆల్సో డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. ఐ హోప్ 2024 అందరికీ మంచి జరగాలని, మంచి ప్రాస్పారిటీ, హెల్త్ కానివ్వండి, పిల్లలకు మంచి స్కిల్స్ రావాలని కూడా ఆశిస్తూ మీ అందరిదే సెలవు తీసుకుంటున్నాను. కోటి ఆశలతో కొత్త ఆకాంక్షలతో నూతన సంవత్సరం అందరికీ స్వాగతం పలుకుతోంది. 2024లో ప్రతిరోజు మీ అందరి జీవితాలు ఆనందభరితంగా సాగాలని కోరుకుంటూ క్రెడాయ్ నేషనల్ సెక్రటరీ జి రామిరెడ్డి గారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2023లో రియల్ ఎస్టేట్ పరిధి గురించి చూసాము. లాస్ట్ ఫ్యూ మంత్స్లో ఎలక్షన్స్ వల్ల కొంచెం
రియల్ ఎస్టేట్ స్లో ఉందని ఒక టాక్ ఉంది. బట్ 2024లోకి ఎంటర్ అయినాము విత్ ఎ పాజిటివ్ నోట్. కొత్త గవర్నమెంట్ కూడా ఒక పాజిటివ్ మూవ్మెంట్తో ఉన్నదని తెలుస్తుంది. మెట్రోస్ డిక్లేర్ చేయడం కానీ, RRR లోపల వేరియస్ క్లస్టర్స్ డెవలప్ చేయడానికి, తర్వాత అండర్ గ్రౌండ్ టనెల్స్తోని రహదారులు నిర్మిస్తామంటున్నారు విత్ ఇన్ ద సిటీ. సో దేర్ ఆర్ పాజిటివ్స్. సో ఇది డెఫినెట్గా రియల్ ఎస్టేట్కి ఊతమిచ్చే డెసిషన్స్. మళ్ళీ ధరలు పెరుగుతాయని ఆశావాహంతో ఉన్నాము. గ్యారెంటీ పెరుగుతాయి కూడా. ఎందుకంటే ఏదైతే ట్రెండ్ కొనసాగుతుందో హైదరాబాద్కు ఉన్న వేరియస్ అడ్వాంటేజెస్, అది ఏ గవర్నమెంట్ వచ్చినా అది మారదు. ఎందుకంటే ప్రీవియస్ గవర్నమెంట్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అది గ్యారెంటీగా కంటిన్యూ అవుతుంది. రియల్ ఎస్టేట్ రంగము 2024 సంవత్సరంలో లాస్ట్ ఇయర్ కంటే ఇంకా గ్రోత్ ఉంటుందని ఆశిస్తున్నాము. క్రెడై ఆధ్వర్యంలో న్యూ ఇండియా సమ్మిట్ అంటే MSME స్మాల్ అండ్ మీడియం డెవలపర్స్ కోసము ఎవ్రీ ఇయర్ ఒక సమ్మిట్ చేస్తుంటాము క్రెడై నేషనల్ ఆధ్వర్యంలో. లాస్ట్ టైం మనము వైజాగ్లో చేయడం జరిగింది. ఈసారి అది వారణాసిలో చేస్తున్నాం. వారణాసి అనగానే ప్రతి ఒక్కరికి అసలు ఎందుకు వారణాసి చూస్ చేసుకున్నది. సో వారణాసిలో డెవలప్మెంట్స్ అనేది చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ఎస్పెషల్లీ ఆ టెంపుల్ కంప్లీట్ రీమోడలింగ్ చేసిన తర్వాత చాలా బ్రహ్మాండంగా ఉంది. దాదాపు 600 మంది డెవలపర్స్ అక్రాస్ ది కంట్రీ వారణాసికి రేపు 7, 8, 9 ఈ 3 రోజుల్లో ఒక ఈవెంట్ జరుగుతుంది. ఆ ఈవెంట్లో క్రెడై నేషనల్ ద్వారా కొన్ని అనౌన్స్మెంట్ జరగబోతున్నాయి. ఎందుకంటే క్రెడై నేషనల్ ఆల్రెడీ 25వ సంవత్సరంలో ఎంటర్ అయిపోయింది. సో 24 నవంబర్ 25కి క్రెడై సిల్వర్ జూబ్లీ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది. 25 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది. ఈ 1 ఇయర్ లోపల వేరియస్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. చాలా చాలా మంచి కార్యక్రమాలు. అది రేపు వారణాసిలో డిక్లేర్ చేయడం జరుగుతుంది. క్రెడై ఇప్పుడు 241 సిటీ చాప్టర్స్తోని దినదిన అభివృద్ధిగా పెరుగుతుంది. తెలంగాణ స్టార్ట్ చేసినప్పుడు 4 చాప్టర్స్ ఉన్నది. ఈరోజు 15 చాప్టర్స్ ఉన్నాయి. అలాగే ప్రతి రాష్ట్రంలో కొత్త కొత్త చాప్టర్స్, అంటే ఇప్పుడు మేము ఈ ఇయర్లో 250 అనేది ఈజీగా టచ్ అయిపోతాము. అలా కాకుండా ఇంకా బిగ్గర్ గోల్స్ ఉన్నాయి. సో గవర్నమెంట్కి ఇటు డెవలపర్స్కి మధ్యలో వారధిగా ఉండి ఎన్నో విషయాల్లో గవర్నమెంట్కి తోడ్పాటు, ఇటు డెవలపర్ తోడ్పాటు చేస్తూ క్రెడై ఎన్నో అభివృద్ధి పనుల్లో పాల్పంచుకుంటుంది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ అసోసియేటింగ్ విత్ క్రెడై. థ్యాంక్ యూ. అందరం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న న్యూ ఇయర్ వచ్చేసింది. సంవత్సరం మొదటి రోజున కొండంత ఆనందంతో న్యూ ఇయర్ కు మనందరం వెల్కమ్ చెప్పాం. ముఖ్యంగా రిసార్ట్స్ లోని సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా జరిగాయి. ఇలాంటి సెలబ్రేషన్స్ ఇయర్ మొత్తం ఉంటే ఇంకా ఎంత జాలీగా ఉంటుంది చెప్పక్కర్లేదు. మిడ్ సెగ్మెంట్ కస్టమర్లను సైతం రిసార్ట్ లైఫ్ అందుబాటులోకి తెస్తున్నటువంటి రియాలిటీ సంస్థ JSR గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. హ్యాపీనెస్ కు పీస్ ఆఫ్ మైండ్ యాడ్ చేస్తూ JSR గ్రూప్ సన్ సిటీ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి సమీపంలో సువిశాల విస్తీర్ణంలో ఓపుల్ పీస్ సిటీ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. ఓపుల్ పీస్ సిటీ ప్రాజెక్ట్ లో రీసెంట్ గా వీకెండ్ హోమ్స్ మోడల్ ఫ్లాట్ ఇనాగరేట్ చేశారు. వీకెండ్స్ ఇంకా ఖాళీ టైం ను స్ట్రెస్ కు దూరంగా ఎంతో ఆనందంగా గడపచ్చో ఈ మోడల్ ఫ్లాట్ చూస్తే ఇట్టే అర్థమవుతుంది. JSR గ్రూప్ సన్ సిటీ వినియోగదారులకు, మార్కెటింగ్ సిబ్బందికి మరియు మా శ్రేయోభిలాషులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. JSR ఇప్పుడు మనకి ఓపల్ పీస్ సిటీ చూసుకుంటే ఆ ఏరియాలో యాదాద్రి కాకుండా ఇంకేమీ ఉన్నాయి? వరంగల్ హైవే కాకుండా, ఇది కాకుండా హైదరాబాద్లో అన్ని హైవేలకి డిమాండ్ ఉందండి. మిగతా హైవేలతో కంపేర్ చేసుకున్నట్లయితే యాదాద్రి వరంగల్ హైవేలో కొంచెం ప్రైజెస్ తక్కువ ఉన్నాయి. గ్రాడ్యువల్గా పెరుగుతుంది అక్కడ రేట్లు. ఒకేసారి ఓవర్ ద నైట్ లేదా ఒక 6 monthsలోనే ఒకేసారి భూమి వచ్చేసింది అలాంటిదే ఉండదు. యాదాద్రి పుణ్యక్షేత్రం వచ్చింది, డెఫినెట్గా డెవలప్ అయింది. అప్పట్లో మేము స్టార్ట్ చేసినప్పుడు అది వరంగల్ స్టేట్ హైవేగానే ఉండేది, ఇప్పుడు అది నేషనల్ హైవే అయింది. సో అలానే ఎయిమ్స్ అప్పట్లో లేదు, ఇవాళ ఎయిమ్స్ వచ్చింది. నెంబర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి. ఫిలిగ్రిమ్ హబ్గా తయారైంది. అక్కడలోనే ఇంకోటి పెద్ద రోడ్ ఇంకోటి వచ్చింది, KYKK అని, కీసరగుట్ట, యాదగిరిగుట్ట, కొలనపాక, కుమరవెల్లి అనే ఒక రోడ్ కూడా అటు వెళ్ళడం జరిగింది. మెయిన్గా ఏంటంటే రైల్వే కనెక్షన్ ఉంది మనకు అప్ టు ఢిల్లీ వరకు. రైల్వేస్, రోడ్వేస్ ఉన్నాయి చక్కగా. ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడైతే బాగుంటుందో, ఎక్కడైతే సఫిషియెంట్గా వాటర్ ఉంటాయో ఆ ఏరియా ఆల్వేస్
డెవలప్మెంట్ అవుతూనే ఉంటుంది. సో ఇదే కాకుండా అక్కడ అనేక టెక్స్టైల్ పార్క్స్ కూడా వస్తూనే ఉన్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీస్ రన్నింగ్లో ఉన్నాయి. దట్ పొల్యూషన్ చాలా తక్కువ ఉంటుంది ఆ హైవే. పీస్ఫుల్గా ఉండొచ్చు ఆ హైవేలో. ఆ ఏరియాలో పబ్లిక్ ఈ మధ్య కాలంలో బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇవాళ ప్రజలందరూ కావాలనుకునేది ఏంటంటే మాకంటూ ఒక ఫామ్ హౌస్ ఉండాలి. ఇవాళ మీరు ఢిల్లీకి వెళ్ళి చూడండి, హర్యానా, రాజస్థాన్ వరకు వెళ్తారు వాళ్ళు ఫామ్ హౌస్కి. ఇటు యూపీలో చాలా దూరం వరకు వెళ్తారు. ఇటు పంజాబ్ వైపు కూడా చాలా దూరం వెళ్తారు అన్నమాట. అలానే బాంబేకి వెళ్ళండి, పూణే దాకా వచ్చేస్తారు అనమాట. చెన్నైకి వెళితే ఆ డిస్టిక్ అంతా వాళ్ళ ఫామ్ హౌస్ కింద వెళ్ళిపోతారు. కాబట్టి మన రాష్ట్రంలో కూడా రియల్ ఎస్టేట్ మంచి గ్రోత్ ఉంది. ఇక్కడ ఆరోగ్యం అందరికీ ఒకటే ఉంటుంది. సిటీలో ధనవంతుడైనా పేదవాడైనా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా సేమ్ వాటర్, సేమ్ సౌండ్ పొల్యూషన్, సేమ్ ట్రాఫిక్, ఇది అందరం ఫేస్ చేస్తున్నాం. పొల్యూషన్ తోటి ఎంతకాలం బతుకుదాం, మనకంటూ రేపు ఇంకేదైనా వచ్చినా సరే మహమ్మారి ఇలాంటివి వస్తే సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళాలి, అక్కడ మేము ఉండాలి అనే ఫీల్ తోటి తక్కువ ఇన్వెస్ట్మెంట్స్ తోటి ఒక ఫామ్ హౌస్ కాన్సెప్ట్ ఫీల్ తీసుకొచ్చాము. ఎగ్జాంపుల్ 150 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఉంది. దాని కాస్ట్ ఈరోజు మేము ఎంఎస్ సేల్ చేస్తున్నా 12.5 lakhs విత్ ఆల్ అమ్యూనిటీస్ డెవలప్మెంట్స్. మధ్యలో ఏం చేస్తున్నట్టు ఒక కాటేజ్ కట్టుకోవచ్చు అనమాట. ఒక 8 lakhsలో వచ్చేస్తుంది. 8 lakhs ప్లస్ 12 lakhs, 20 lakhsలో ఇన్క్లూడింగ్ ఆల్ ఫుల్ పెడ్జ్గా మీకు వచ్చేస్తుంది 20 lakhs. ఇవాళ మీ దగ్గర 10 lakhs ఉన్నాయి. 10 lakhs లోన్ తీసుకోండి. అలా మీరు వెళ్ళినప్పుడు మీరు ఉండొచ్చు, ఫార్మింగ్ చేసుకోవచ్చు. అక్కడ పండే వెజిటబుల్స్ అన్ని వారానికి ఒకసారి మీరు వెళ్తారు, వీక్లీ. అవన్నీ మీరు తెచ్చుకొని మీరు వాడుకో ఆర్గానిక్గా. ఇవాళ అపార్ట్మెంట్ కన్నా కూడా ఇంపార్టెంట్ ఏమనుకుంటున్నారంటే మనకు సిటీ అవుట్స్కట్స్లో కొంచెం ల్యాండ్ ఉండాలి అనే ఫీల్ లేక పబ్లిక్ ఆల్మోస్ట్ అలా వచ్చేసారు. కాబట్టి మా కాన్సెప్ట్ పబ్లిక్కి రీచ్ అయింది, వాళ్ళకి నచ్చుతుంది. దట్టు మా దగ్గర కంపేర్ చేసుకున్నట్లయితే బయట నుంచి చాలా తక్కువ ప్రైజెస్ ఉన్నాయి మా దగ్గర. 2024లో ప్రతిరోజు మీ అందరి జీవితాలు ఆనందభరితంగా సాగాలని కోరుకుంటూ క్రెడై హైదరాబాద్ ప్రెసిడెంట్ వి రాజశేఖర్ రెడ్డి గారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం ప్రారంభం ఎన్నో విజయాలకు, ఆకాంక్షలకు తీర్చిదిద్దే మైలురాయి కావాలని కోరుకుంటూ పలువురు రియాలిటీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మీ సొంత ఇంటికలను నెరవేర్చుకోవాలని చెప్పి కోరుతూ క్రెడై తెలంగాణ తరఫున మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. Real City viewers, Happy New Year. I wish you a good business year, health and wealth. తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ తరఫున రాష్ట్ర తెలుగు ప్రజలందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతున్నాం. సమస్త లోక సుఖనో భవంతు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుగు ప్రజలందరికీ నాయడ్కో ఆంధ్రప్రదేశ్ తరఫున. బిజినెస్ అంటే లాభాల కోసమే కాకుండా ఒక సోషల్ ఇంప్రూవ్మెంట్ లా, ఒక కల్చరల్ డెవలప్మెంట్ లా ప్లాన్ చేయడం అందరికీ సాధ్యమయ్యే విషయమే కాదు. ప్రపంచానికి ఓ ప్రత్యేకమైన రోల్ మోడల్ లా నిలిచేందుకు ప్రయత్నించే వ్యాపార సంస్థలు అరుదుగా ఉంటాయి. అటువంటి రేర్ ఆర్గనైజేషన్ సూర్య ఇంటర్నేషనల్. మాటలకే కాకుండా ప్రతి యాక్టివిటీలో స్పెక్టాక్యులర్ అచీవ్మెంట్స్ తో దూసుకుపోతున్న సూర్య ఇంటర్నేషనల్ 2024లో నయా టార్గెట్స్ తో న్యూయెస్ట్ ట్రెండ్స్ ఆఫ్ ది ఇండస్ట్రీ కోసం సిద్ధమైపోతుంది. ఆర్టిస్, జాగ్వర్, నిరాలి, వాక్స్ పోలాండ్, వెల్స్పన్ వంటి ప్రముఖ బ్రాండ్ల అధికృత డిస్ట్రిబ్యూటర్ గా విస్తృత నెట్వర్క్ తో సేవలందిస్తోంది సూర్య ఇంటర్నేషనల్. దాదాపు 35 సంవత్సరాలుగా తెలుగు ప్రజలతో పెనవేసుకుపోయిన బంధం ఈ సంస్థది. సూర్య ఇంటర్నేషనల్ ఎండి పెండ్యాల హరినాథ్ బాబు గారికి ఇండస్ట్రీపై ఎంతో మక్కువ. అందుకే నిర్మాణ రంగానికి చెందిన అనేక అనుబంధ రంగాల్లో వ్యాపారాలను నిర్వహిస్తూ ఇటు ప్రజలకు, పరిశ్రమకు తమ వంతు సేవలను అందిస్తున్నారు. సో ఇవాంటి సుజన్ మీడియా రియల్ సిటీ కార్యక్రమంలో మనతో ఉన్నారు సూర్య ఇంటర్నేషనల్ అలాగే కాస్మో డ్యూరబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత, మేనేజింగ్ డైరెక్టర్ పెండ్యాల హరినాథ్ బాబు గారు. హరినాథ్ గారు నమస్తే సార్. విష్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు ముందుగా. థ్యాంక్ యూ. విష్ యూ ద సేమ్ టు యూ అండ్ ఎంటైర్ సుజన్ మీడియా ఆల్సో. థ్యాంక్ యూ సార్. అలాగే మీ కస్టమర్స్ అందరికీ, మీ డీలర్స్ అందరికీ కూడా ఒకసారి చెప్పండి సార్. సూర్య ఇంటర్నేషనల్ తరఫున, కాస్మో డ్యూరబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున మా డీలర్స్కి, బిల్డర్స్కి, ఆర్కిటెక్ట్స్కి, ఇంటీరియర్ డిజైనర్స్కి న్యూ ఇయర్ శుభాకాంక్షలు. మా సూర్య ఇంటర్నేషనల్ కాస్మో డ్యూరబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వరకు వచ్చే వరకు అయితే 2023 హ్యాస్ గివెన్ అస్ వెరీ గుడ్ రిజల్ట్ అండ్ వీ హ్యావ్ గ్రోన్ వెరీ వెల్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నంబర్ ఆఫ్ డీలర్స్ని కూడా పెంచాం సో దట్ నియరెస్ట్ యాక్సెసిబిలిటీ టు అవర్ కస్టమర్స్కి. అలాగే ఇప్పుడు చేస్తే కర్నూలు కానీ, తర్వాత నిజామాబాద్లో కానీ, కరీంనగర్లో కానీ, మేడ్చల్లో కానీ, అట్లాగే విజయనగరం, తర్వాత విజయవాడ దగ్గర కూడా కొత్త డీలర్స్ని మేము అపాయింట్ చేయడం జరిగింది. అది కాకుండా కూడా
2024లో అంటే 2024లో సుమారుగా ఒక 32 డీలర్స్ని మేము కొత్తగా జాయిన్ చేయడం జరుగుతుంది. అంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ నంబర్ అండి. మీరు మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఎంత ట్రాన్స్ఫర్మేషన్ చూసారు కదా, ఈవెన్ కస్టమర్స్ ఐడియాలజీస్ కూడా మారిపోతున్నాయి కదా సార్, డ్రాస్టిక్ చేంజ్ గమనించి ఉంటారు. అంటే మీరు చెప్పినట్టుగా జనరేషన్స్లో ఒక జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. అండ్ మీరు అన్నట్టుగా కస్టమర్ ఎక్స్పోజర్ కూడా చాలా ఎక్కువ ఉందండి. ఇప్పుడు దానికి తగ్గట్టుగానే మనం వాటిని మార్పు చేసుకుంటూ ఇండియాలో ఇండియన్ కస్టమర్స్ వాడే విధంగా మేము తయారు చేస్తున్నాం. అంటే దట్ ఈస్ ద యూఎస్పీ ఆఫ్ అవర్ కంపెనీ. ఇప్పుడు జాగ్వార్ కానీ, నిరాలి కానీ, వెల్స్పన్ కానీ, వెల్స్పన్ అయితే హైదరాబాద్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందండి. అలాగే నిరాలి అండ్ ఆల్సో వాక్స్ పోలాండ్ కంపెనీ అయినా కానీ వాళ్ళు ఇక్కడ ఉన్న టెంపరేచర్స్కి అనుగుణంగా ఎక్స్టీరియర్ మెటీరియల్, ఇంటీరియర్ మెటీరియల్ కూడా ఇక్కడ బెంగళూరులో మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేశారు. ఈ సంవత్సరం అంతా కూడా బెంగళూరు నుంచే మాకు మెటీరియల్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు ఇంటీరియర్స్లో మార్పులు అనేది సహజం, ప్లస్ జనరేషన్ మార్పు వచ్చినప్పుడు వారి టేస్ట్ మారుతూ ఉంటుందండి. దానికి తగ్గట్టుగా మా ప్రొడక్ట్స్ని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అండ్ అప్డేట్ చేస్తూ ఉంటాం. మేము డైరెక్టర్స్ క్లబ్ అని చెప్పి కొత్తగా షోరూమ్స్ ఓపెన్ చేస్తున్నాం. డైరెక్టర్స్ క్లబ్ ఒక గొప్పతనం ఏంటంటే యూ హ్యావ్ ఎవ్రీథింగ్. లార్జర్ ప్లేస్ ఉంటుంది, ప్రాపర్ డిస్ప్లే ఉంటుంది, హైజీనిటీకి ప్రాపర్గా ఎలా చేయాలి, స్టీమ్ జనరేటర్స్ కానీ, లేకపోతే షవర్ ఎంక్లోజర్ కానీ, షవర్ ప్యానల్ కానీ, వర్ల్పూల్ కానీ, స్పా కానీ, వాటర్ హీటర్స్ కానీ, అదే హీట్ పంప్స్ కానీ, ఇవన్నీ కూడా. అలాగే జాగ్వార్లో మా దగ్గర ఇప్పుడు లైటింగ్లో ఆల్మోస్ట్ ఆల్ ఇండోరు, అవుట్డోరు, తర్వాత ఫసాడ్ లైటింగ్ అన్నీ వచ్చినాయండి. అవన్నీ మొత్తం ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్. ఎక్కడో మనం తయారు చేసి ఓఈఎంలో చేసి అక్కడి నుంచి బ్రాండ్ వేసినే కాకుండా ఇన్ హౌస్ అరౌండ్ 7.5 lakhs స్క్వేర్ ఫీట్ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నాం. ఇక అదే కాకుండా వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఇట్స్ ఎ మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్. అండ్ ఈ ప్రొడక్ట్స్ మనం సుమారుగా లైటింగ్ వరకు అయితే 22 కంట్రీస్కి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అలాగే జాగ్వార్ శానిటరీ వేర్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కలిపి సుమారుగా 46 కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. సో ఈ సంవత్సరము మీరు అనుకున్నవన్నీ సాధించాలి, మీరు పెద్ద పెద్ద స్టోర్స్ కూడా స్టార్ట్ చేయాలన్నారు కాబట్టి చేయాలని మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాం సార్. అండ్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రెజెంట్ ట్రెండ్ ని గమనిస్తూ ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ని అందిపుచ్చుకున్న వారే ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తారు. మారుతున్న కాలానికన్నా ముందుగానే ఆలోచించినప్పుడే మిగిలిన వారికన్నా మించి అవకాశాలు దక్కించుకోగలుగుతారు. ప్రతి కస్టమర్ ను అటువంటి లక్కీ పర్సన్ గా మార్చే విజనరీ గిరిధారి కన్స్ట్రక్షన్స్ కి సొంతం. ఈ సంస్థ ప్రాపర్టీస్ ను డెవలప్ చేసిన ఏరియాల్లో ట్రెండింగ్ లో టాప్ లో ఉన్నాయి. కొత్తగా అర్బన్ పాలసీని ప్రోత్సహించాలని గవర్నమెంట్ నిర్ణయించింది. దీనికి తగ్గట్టు గిరిధారి ముందుగానే అడుగులు వేసింది. రేపటి అదృష్టాన్ని ఈ రోజే సొంతం చేసుకునే చక్కటి అవకాశాన్ని కల్పిస్తోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. హైదరాబాద్ తో పాటు డిస్ట్రిక్ట్లు, సెమీ అర్బన్ ఏరియాల్లోనూ గిరిధారి సంస్థ ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. మంచి ప్రాపర్టీ సొంతం చేసుకున్నామనే ఆనందం, చక్కటి ప్రాఫిట్స్ పొందగలమనే నమ్మకం కల్పిస్తూ రియాల్టీ రంగంలో బ్రాండ్ వాల్యూ పెంచుకున్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. నా మిత్రులకు కానీ, నా శ్రేయోభిలాషులకు, అదే రకంగా మా గిరిధారి కన్స్ట్రక్షన్ టోటల్ టీం అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. ఇప్పుడు గిరిధారి కన్స్ట్రక్షన్స్ ది స్టేటస్ ఏంటి సార్, అప్డేట్ ఏంటి? మనం ఏదైతే 23లో మేము ప్లాన్ చేసుకున్నామో ఆ రకంగా ప్రతి ప్రాజెక్ట్ హైదరాబాద్తో పాటు అంటే 1 tier సిటీతో పాటు 2 tier సిటీస్ కూడా డెవలప్ చేయాలని, 2 tier సిటీస్లో కూడా గేటెడ్ కమ్యూనిటీ చేసుకుంటే మైగ్రేషన్ కొంత మన తెలంగాణలో ఉన్న జిల్లాలకి వెళ్ళి మైగ్రేషన్ హైదరాబాద్కు విపరీతంగా రావడం జరుగుతుంది. కాబట్టి కొంచెమన్నా అరికట్టవచ్చు. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ 100% డెవలప్ అయిపోతూ ఉంటే, రోడ్స్ బ్రహ్మాండంగా ఉంటే తెలంగాణ జిల్లాలకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా 2 hours 2.5 hours జర్నీ. సో కొంత గేటెడ్ కమ్యూనిటీని వాళ్ళకు కూడా మనం అందియడం జరిగితే బ్రహ్మాండంగా, అంటే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ 100% వాళ్ళకి కావాల్సింది ఏంది, మంచి గేటెడ్ కమ్యూనిటీ రెసిడెన్షియల్ హౌసెస్ కానివ్వండి, అపార్ట్మెంట్స్ కానివ్వండి, దాంతోపాటు ఎడ్యుకేషన్, స్కూల్స్, అదే రకంగా అండ్ హాస్పిటల్స్, కాలేజెస్, ఇట్లా తెలంగాణలో 33 జిల్లాలలో అంటే డెవలప్మెంట్ అనేది విపరీతంగా గవర్నమెంట్ డెవలప్ చేసుకుంటూ వచ్చినాయి. అదే డెవలప్మెంట్ కూడా ఎక్కడ కూడా బ్రేక్ చేయకుండా కొత్త గవర్నమెంట్ కూడా రేవంత్ రెడ్డి గారు ఆల్సో కేంద్ర ప్రభుత్వము వచ్చే నిధులు ఏదైనా ఉండని రాష్ట్రానికి 100% తీసుకొచ్చి డెవలప్ చేయాలనే సంకల్పం. దానిలో ఎలాంటి అది లేదు, డెవలప్మెంట్ అనేది ఆగే సమస్య లేదని నేను అనుకుంటా ఉన్నా. ఆ డెవలప్మెంట్ను కంటిన్యూ చేయాలనే ఉద్దేశం మీద బెంగళూరు హైవే కానివ్వండి, అండ్ బాంబే కానివ్వండి, అండ్ వికారాబాద్ కానివ్వండి, ఇట్లా ఏరియాలలో మెయిన్ ఫోకస్ పెట్టేసి ముందరికి వెళ్ళిపోతూ ఉన్నాం. ప్రాజెక్టులన్నీ బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. గిరిధారి
రీప్లానింగ్ లో ఎంత విజనరీయో 2023 ప్రూవ్ చేసేసింది. ఈ సంస్థ బూత్వేల్ కు సమీపంలో కిస్మత్పూర్ వద్ద 13.75 acres లో 121 లగ్జరీ అండ్ లావిష్ విల్లాస్ తో డెవలప్ చేసిన అతిపెద్ద లార్జెస్ట్ ట్రిప్లెస్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. ఈ ఏడాది ల్యాండ్ ఆక్షన్ లో దేశంలోనే రికార్డ్ స్థాయి ప్రైజింగ్ పలికిన ఏరియాస్ లో బూత్వేల్ కూడా ఉంది. ఈ ఏరియా ఇంపార్టెన్స్ ను గిరిదారి ముందే గుర్తించి ప్రాస్పెరా కౌంటీ ప్రాజెక్ట్ ను డెవలప్ చేసింది. అందమైన ఏరియా, ఆరోగ్యకరమైన పరిసరాలు లైఫ్ స్పాన్ ను, లైఫ్ లో హ్యాపీనెస్ ను మరింత పెంచుతాయి. ర్యాపిడ్ డెవలప్మెంట్ అండ్ గ్రీనరీల సరౌండింగ్స్ నడుమ ఉన్నటువంటి లార్జెస్ట్ ట్రిప్లెక్స్ విల్లా కమ్యూనిటీ ప్రాస్పెరా కౌంటీ. మా గిరిదారి కన్స్ట్రక్షన్ ప్రాస్పెరా కౌంటీ అని కిస్మత్పూర్లో విల్లా ప్రాజెక్ట్ ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాం. అది కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. హైదరాబాద్లోనే ది బెస్ట్ 6,000 acres బిహైండ్, అంటే అగ్రికల్చర్ యూనివర్సిటీకి అనుకుని ఉన్నది. మా కంపెనీ ప్రతి ప్రాజెక్ట్ చేపట్టేటప్పుడు డెఫినెట్గా ఆ ఏరియా అంటే వాటర్ కానీ, సాయిల్ టెస్ట్ కానివ్వండి, ఎయిర్ టెస్ట్ కానీ, ఎయిర్ పొల్యూషన్ కానీ ప్రతి ఒక్కటి చూసుకున్న తర్వాత మేము ప్రాజెక్ట్ చేపడతా ఉంటాం. కాబట్టి మా కస్టమర్లు చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారు. కాబట్టి పెట్టిన రూపాయి 100% 10 times అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క కస్టమర్ మా కస్టమర్ తీసుకొస్తారు. కాబట్టి మాకు అలాంటి ప్రాబ్లం ఏమి లేకుండా బ్రహ్మాండంగా ముందరికి వెళ్ళిపోతా ఉన్నాం. కొత్త ఆశలను మోసుకొస్తూ మనతో కలిసి ప్రయాణించడానికి 2024 సంవత్సరం సిద్ధమైంది. ఈ కొత్త సంవత్సరం విజయాల వేదికగా నిలవాలని కోరుకుంటూ మరికొందరు రియాలిటీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రియల్ సిటీ ప్రేక్షకులకు తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, మన తెలుగు పబ్లిక్ అందరికీ కూడా న్యూ ఇయర్ శుభాకాంక్షలు. మా కస్టమర్స్కు మరియు రియల్ సిటీ ప్రేక్షకులకు మా మారం ఇన్ఫ్రా నుండి నూతన సంవత్సరం శుభాకాంక్షలు. We Vaishnavi Infracon wishing you all our esteemed customers, well-wishers and viewers a very happy and prosperous new year. ప్రేక్షకులకు మా సుభగ్ర సంస్థ నుంచి శుభాకాంక్షలు. అందరికీ రాగమయూరి బిల్డర్స్ తరపున మరియు ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. రియల్ సిటీ వ్యూయర్స్ కి, హనీ గ్రూప్ కస్టమర్స్ కి నూతన సంవత్సరం శుభాకాంక్షలు. కస్టమర్లకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు స్కందాంశి వారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. క్యాలెండర్ మారిన ప్రతిసారి సరికొత్త విజయాలతో రికార్డ్స్ ని సాధించడం తేలికేం కాదు. రియాలిటీ రంగంలో ఈ ఫీట్ సాధించడం ఇంకా కష్టం. ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ సంస్థ వాసవి గ్రూప్ ఈ విషయంలో ఎప్పుడూ ముందే ఉంటుంది. అందుకే క్యాలెండర్ మారినప్పుడల్లా వాసవి అభిమానుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఏటేటా కొత్త కస్టమర్లను ఆకట్టుకుంటూ వారి గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటూ వస్తోంది. వాసవి గ్రూప్ వారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. వాసవి గ్రూప్, థింక్ హైదరాబాద్, థింక్ వాసవి. మా కస్టమర్లకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు వాసవి గ్రూప్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు ప్రతి ప్రాజెక్ట్లో ఎలా జాగ్రత్తలు తీసుకుంటారు సార్? అంటే ఆ ప్లానింగ్ అండ్ క్లారిటీ ఎలా ఉంటుంది? ప్లానింగ్ విషయంలో మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి. ప్రతి ప్రాజెక్టు ఐకానిక్గా ఉండాలని, డిజైన్ మోడర్న్గా ఉండాలని అనుకుంటాము. ప్రతి కస్టమర్లకు సేవలు అందించడంలో రాజీ లేకుండా అన్ని విధాలుగా వాళ్ళకు అనుకూలంగా ఉండేలాగా మంచి ఆర్కిటెక్ట్, బెస్ట్ కన్స్ట్రక్షన్ స్టాండర్డ్స్ చేసుకుంటూ మంచి థీము, అల్ట్రా ప్రైమ్ లొకేషన్ తీసుకొని వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్తో నిర్మాణం చేసేందుకు ప్రయత్నిస్తామండి. అత్యంత అనుభవజ్ఞులైన మా డైరెక్టర్లు కూడా మా కంపెనీలో గ్రోత్లో స్ట్రెంత్ అనే మాట నేను చెప్పి తీరాలి. సిటీలో ఏ దిక్కునైనా ది బెస్ట్ అనిపించుకునే ప్రాజెక్ట్స్ డెవలప్ చేసే సంస్థ ఏదంటే మరో మాట లేకుండా వినిపించే పేరు వాసవి గ్రూప్. 2023 ప్రారంభంలో సిటీలోని ప్రైమ్ లొకేషన్ అయిన ఎల్బీ నగర్లో ఆనంద నిలయం ప్రాజెక్ట్ లాంచ్ చేసింది. ఇది మొత్తం సౌత్ ఇండియాలోనే అతిపెద్ద హైరేస్ గేటెడ్ కమ్యూనిటీ. 29.3 acres విశాల విస్తీర్ణంలో లగ్జరీ లైఫ్ స్టైల్కు రీడెఫినిషన్ ఇచ్చేలా ఈ ప్రాజెక్ట్ను డెవలప్ చేస్తోంది. వాసవి గ్రూప్ విషెస్ యు వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. వాసవి గ్రూప్, థింక్ హైదరాబాద్, థింక్ వాసవి. అందరికి నమస్కారం అండి. ప్రేక్షకులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో అసలు ఎల్బీ నగర్ వైపు వెళ్తే ఆనంద నిలయం ఇస్ అ హ్యూజ్ ప్రాజెక్ట్ కదా. సో ఆనంద నిలయం స్పెషాలిటీ ఏంటి, ఇప్పుడు ఎలా ఉంది, దాని సేల్ ఎలా ఉంది, హౌ ఇస్ ఇట్ రన్నింగ్? సో ఎల్బీ నగర్ మెయిన్ రోడ్ పైన వాసవి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ పక్కనే బిగ్ క్రెడిట్ అది మీకు. వాసవి ఆనంద నిలయం అనే ప్రాజెక్టు మేము జనవరి 2023లో లాంచ్ చేయడం జరిగింది. ప్రాజెక్టు లాంచ్ చేసినప్పటి నుంచి కూడా స్పందన అనూహ్యంగా ఉందండి. సో ఇట్స్ బీన్ అ గ్రేట్ రెస్పాన్స్ ఫర్ ద ఈస్ట్ హైదరాబాద్. అండ్ మీరు అన్నట్టు ఇట్స్ అ లార్జ్ గేటెడ్ కమ్యూనిటీ. అండ్ లార్జ్ అనేటప్పటికీ పబ్లిక్ అనుకోవచ్చు టూ డెన్సిటీ ఉంటుందేమో, చాలా క్రౌడెడ్ ఉంటుందేమో, వాటర్ ప్రాబ్లం ఉంటుందేమో, అటువంటి ఇష్యూస్ ఏం లేవండి. సో ఇక్కడ మేము 80% ఆఫ్ ద స్పేస్ ఓపెన్ వదిలిపెట్టాము.
అన్లిమిటెడ్ అనిపించే ఎమ్యూనిటీస్ తో ప్రైమ్ లొకేషన్ లో టాప్ క్లాస్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయడం వాసవి గ్రూప్ స్పెషాలిటీ. ఈ సంస్థ సిటీ నడి ఒడ్డున 21.48 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో మోస్ట్ డెవలప్డ్ లొకాలిటీ అయిన కేపీహెచ్బి హైటెక్ సిటీల నడుమ కైతలాపూర్ ఐడియల్ లేక్ రోడ్ లో అన్ని అనుమతులతో ది బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా సరోవర్ ను డెవలప్ చేస్తున్నారు. 22 ఫ్లోర్లతో నిర్మిస్తున్న 11 టవర్లలో మొత్తం 2250 ప్రాపర్టీస్ కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. Let's welcome 2024 with Vasavi Group. Vasavi Group. Think Hyderabad, think Vasavi. వాసవి సరోవర్ ప్రాజెక్ట్ హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది. సో దాని గురించి చెప్పండి సార్. సో వాసవి సరోవర్ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని పర్మిషన్స్, రేరా పర్మిషన్స్ కూడా రావడం జరిగింది. ఈ ప్రాజెక్టు ట్యాగ్ లైన్ ఏంటంటే అల్ట్రా స్పేషియస్ లేక్ వ్యూ కమ్యూనిటీ. అంటే దీంట్లో యాక్చువల్ సైట్ ఏరియా వచ్చి 21 acres అండి. కానీ ఇది లేకుకు పక్కనే ఉండడం వల్ల ఒక 6 acres బఫర్ ల్యాండ్ వదిలిపెట్టడం జరిగింది మేము. అంటే మేము కన్స్ట్రక్షన్ ఓన్లీ 14 acresలోనే చేపట్టాం. సో దిస్ బఫర్ ఏరియాస్ కెన్ బి కన్వర్టెడ్ టు గ్రీన్ జోన్స్ వేర్ రెసిడెంట్స్ కెన్ యాక్చువల్లీ మేక్ యూజ్ ఆఫ్ ఇట్, లైక్ టాట్ లాట్ కానివ్వండి, లేదంటే గార్డెన్ స్పేస్, ఓపెన్ జిమ్, లేదంటే క్రష్, ప్లే ఏరియా వీ కెన్ డిజిగ్నేట్ ఇట్. సో ఇట్ ఈస్ అల్ట్రా స్పేషియస్. ఈ కొత్త సంవత్సరం అందరికీ శుభాలు చేకూర్చాలని ఆకాంక్షిస్తూ క్రెడాయ్ వైజాగ్ ప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కస్టమర్లకు, ప్రేక్షకులకు క్రెడాయ్ విశాఖపట్నం తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. క్రెడాయ్ విశాఖపట్నం తరపున ధర్మేందర్ వరద ప్రెసిడెంట్ విషెస్ ఆల్ ది వ్యూవర్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఉభయ రాష్ట్రాలలో తెలుగు ప్రజలకు, ప్రేక్షకులకు క్రెడాయ్ విశాఖపట్నం తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రేక్షకులకు అలానే తెలుగు ప్రజలందరికీ కూడా మా క్రెడాయ్ విశాఖపట్నం తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రియాలిటీ రంగం ఊపందుకుంటున్న వేళ పలు ప్రాంతాల్లో ప్రాపర్టీ షోలు జరుగుతున్నాయి. ఇక నవ్యాంధ్ర రాజధానికి సమీపంలో ఉన్న గుంటూరు నగరంలో క్రెడాయ్ 7వ మెగా ప్రాపర్టీ షో నిర్వహించనుంది. గుంటూరు రింగ్ రోడ్ లోని సిద్ధార్థ కన్వెన్షన్ హాల్లో ఈ నెల 26, 27, 28 తేదీల్లో 3 రోజుల పాటు ప్రాపర్టీ షో జరగనుంది. కృష్ణా, గుంటూరుతో పాటు సమీప జిల్లాల్లోని ప్రాపర్టీలను కూడా డెవలపర్లు, బిల్డర్లు క్రెడాయ్ గుంటూరు ప్రాపర్టీ షోలో ప్రదర్శించనున్నారు. సొంతింటి కల నెరవేర్చుకునేందుకు ఇది సరైన అవకాశమని, నవ్యాంధ్రలో ఆస్తుల కొనుగోలుకు ఇప్పుడు చక్కని సమయమని క్రెడాయ్ వర్గాలు చెబుతున్నాయి. క్రెడాయ్ తరఫున మొత్తం స్టేట్లో 20 చాప్టర్స్ ఉన్నాయి. అన్ని చాప్టర్స్ లో కూడా మెజారిటీ చాప్టర్స్ లో మేము ఈ ప్రాపర్టీ షోస్ కండక్ట్ చేస్తున్నాం. ఈ నెల 26, 27, 28 తారీఖుల్లో గుంటూరులో మా గుంటూరు చాప్టర్ తరఫున ప్రాపర్టీ షో కండక్ట్ చేస్తున్నారు. గుంటూరులో మెట్రో సిటీస్ ధీటుగా, బెంగళూరు, హైదరాబాద్ ధీటుగా ఇక్కడ కొత్తగా గేటెడ్ కమ్యూనిటీ కల్చర్, హై రైజ్ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా గుంటూరులో కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. కొంచెం రేట్ ఎక్కువైనా సరే కన్వీనియంట్ గా ఉంటుందనే ఉద్దేశంతో ప్రజలు వీటిని ఆదరిస్తున్నారు. ఇంకా ఫ్యూచర్ లో కూడా గేటెడ్ కమ్యూనిటీస్, విల్లా కమ్యూనిటీస్, హై రైజ్ బిల్డింగ్స్ గుంటూరులో ఇంకా ఎక్కువ వస్తాయని చెప్పి మేము ఆశిస్తాం. ఈ ప్రాపర్టీ షోలో ప్రజలందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఎవరెవరు ఎలా కడుతున్నారు ఇవన్నీ కూడా తెలుసుకుని, ఎవరి దగ్గర తక్కువ రేటు ఉంటే బ్యాంకర్లు ఎవరి దగ్గర తక్కువ రేట్లు ఉంటాయి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు అయితే అన్ని తెలుసుకుని గుంటూరు చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ ప్రాపర్టీ షో ముఖ్య ఉద్దేశం ఏమనగా, ఇల్లు కొనుక్కోవాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా నగర ప్రజలు ఇబ్బందులు పడకుండా ఈ ప్రాపర్టీ షోలో అనేక మంది బిల్డర్స్ వారి వెంచర్లు ఎక్కడ కడుతున్నారు, ఎక్కడున్నాయో మీరు సులభంగా తెలుసుకోవచ్చును. అలానే ప్రముఖ బ్యాంకులు ప్రాపర్టీ షోలో పాల్గొని వారిచ్చే లోన్స్ కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్ని తెలియజేయడం జరుగుతుంది. అలానే ఇల్లు కట్టుకునే వారికి కానీ అనేక రకమైన మెటీరియల్స్ వారు కూడా ఈ ప్రాపర్టీ షోలో పాల్గొనడం జరుగుతుంది. మీరు ఒక ఇల్లు కావాలంటే ఎక్కడెక్కడికో తిరిగి మీ టయాన్ని వృధా చేసుకునే కంటే మా క్రెడా ఏర్పాటు చేసే మెగా ప్రాపర్టీ షోలో మీరు వచ్చి ఒక్కసారి వస్తే మీకు అనువుగా అన్ని అక్కడ అందుబాటులో ఉంటాయని తెలియజేసుకుంటూ మా క్రెడాయ్ ప్రాపర్టీ షోని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. క్రెడాయ్ ప్రాపర్టీ షో దీంట్లో 72 స్టాల్స్ నుంచి 80 స్టాల్స్ వరకు పెడతాము. ప్రతి సంవత్సరము 65 స్టాల్స్ ఉండేది. ఈ సంవత్సరం 15 స్టాల్స్, ఎక్కువ మంది స్టాల్స్ అడిగే విధంగా దాదాపు 80% ఆఫ్ ది స్టాల్స్ బుక్ అవటం వల్ల ఇంకో 15 స్టాల్స్ పెంచామండి. వచ్చిన కస్టమర్స్ కి మేము రోజుకి 10 గిఫ్ట్స్ కూడా మేము ఇస్తున్నామండి. సో ఓవరాల్ 30 గిఫ్ట్స్. ఫైనల్ డే రోజు బంపర్ గిఫ్ట్ అనేది ఉంటుందండి. సో మీకు ఉపయోగం పడుతూ మీరు వచ్చినందుకు మా తరఫు నుంచి మీకు గిఫ్టింగ్ ఇచ్చే ఛాన్సెస్ కూడా మీరు కోల్పోవద్దు. థ్యాంక్ యూ.
సో వ్యూస్ చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. వచ్చే వారం రియల్ సిటీలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.